జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయం బాలాపూర్ గ్రామంలో వెలిసి ఉంది. దాదాపుగా 700 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం కాకతీయుల కాలంలో పునరుద్ధరణ జరిగినట్లుగా చరిత్ర చెప్తోంది. కాకతీయుల కాలం సుమారు 13వ శతాబ్దం నాటిది. అంటే ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. అంటే అంతకు ముందు నుంచే కూడా ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్లుగా చరిత్ర చెప్తోంది. ఈ యొక్క ఆలయంలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేతంగా స్వయంభూగా వెలిసి ఉన్నారు. ప్రత్యేకంగా ఈ ఆలయంలో వసంతోత్సవ దినం పాల్గొన్న శుద్ధ పౌర్ణమి రోజున మనం జరుపుకునే హోలీ పండుగ రోజున ఆలయం గర్భాలయంలోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తాయి. అలాగే ఆ సూర్యకిరణాలు స్వామి యొక్క పాదాల నుంచి శిరస్సు వరకు చేరుతూ అంతర్ధానం అవుతాయి. ఈ యొక్క అద్భుతమైన సంఘటన భారతదేశంలోనే ఉన్న ఆలయాల్లో శ్రీకృష్ణ ఆలయంలో ఈ విధంగా సూర్యకిరణాలు గర్భాలయం ప్రవేశించడం అనేది ఈ యొక్క ఆలయంలో మాత్రమే జరుగుతుంది. ఇంతటి విశిష్టమైన ఈ ఆలయాన్ని మీ అందరూ కూడా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. పాల్గొన్న శుద్ధ పౌర్ణమి హోలీ పండుగ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ సూర్యకిరణాలు గర్భాలయంలో ప్రవేశిస్తాయి. ఈ 3 రోజుల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ యొక్క ఆలయంలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేతంగా స్వయంభూగా వెలిసి ఉన్నారు. ప్రత్యేకంగా ఈ ఆలయంలో వసంతోత్సవ దినం పాల్గొన్న శుద్ధ పౌర్ణమి రోజున మనం జరుపుకునే హోలీ పండుగ రోజున ఆలయం గర్భాలయంలోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తాయి. అలాగే ఆ సూర్యకిరణాలు స్వామి యొక్క పాదాల నుంచి శిరస్సు వరకు చేరుతూ అంతర్ధానం అవుతాయి. ఈ యొక్క అద్భుతమైన సంఘటన భారతదేశంలోనే ఉన్న ఆలయాల్లో శ్రీకృష్ణ ఆలయంలో ఈ విధంగా సూర్యకిరణాలు గర్భాలయం ప్రవేశించడం అనేది ఈ యొక్క ఆలయంలో మాత్రమే జరుగుతుంది. ఇంతటి విశిష్టమైన ఈ ఆలయాన్ని మీ అందరూ కూడా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. పాల్గొన్న శుద్ధ పౌర్ణమి హోలీ పండుగ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ సూర్యకిరణాలు గర్భాలయంలో ప్రవేశిస్తాయి. ఈ 3 రోజుల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు.